Please subscribe to our YouTube channel. Like and share this video. గజేంద్ర మోక్షణము. గజేంద్ర మోక్షణములో చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. గజేంద్రుడు, మత్త గజేంద్రుడు ఒక 4 లక్షల కరిణీనాథుండు. 4 లక్షలు ఆడ ఏనుగులున్నాయట ఆయన వెనకల. ఈయన గజేంద్రుడు. ఆయన మత్తుడై ఆ లీలా శృంగార లీలా విలాసములో అలా ఒక సరస్సులో, ఆ త్రికూట పర్వతములో ఒక మహాద్భుతమైన అరణ్యము, అందులో ఒక సరస్సు. ఆ సరస్సులో దిగి జలకాలాడుతూ ఉన్నాడు. ఇలా ఇలా తొండము ఊపుతూ ఒక్క మకరి పట్టుకున్నది. ఇది తామస మన్వంతరములో జరిగినది. నీరాట వనాటములకు, నీరాటము నీరులో, నీరే అటతి ఇది నీరాట, మొసలి. వనే అటతి ఇది వనాట అంటే ఏనుగు. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు, ఈ నీరాట వనాటములకు పోరాటం ఎట్లా జరిగింది, ఆ ఆరాటమెట్లు మడసెను, ఆ ఆరాటము ఎట్లా పోయినది, ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్ అని పరీక్షణ్ మహారాజు శుకమహర్షిని అడుగుతున్నాడు. ఈ గజ మకర వృత్తాంతం ఒక్కసారి నాకు చెప్పవయ్యా అని అడిగాడు. అది పట్టుకున్నది గట్టిగా. ఆ పట్టుకున్నది ఎంత మకరి పట్టు అంటే, మకరము సంసారానికి చిహ్నము. అది పట్టుకుంటే ఒక పట్టాన వదలదు. అందుకని ఎంత గొప్ప పద్యం చెప్పాడు పోతన అంటే, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియ ఉన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రమర్యాదన్ నక్రము విక్రమించ కరి పాదాక్రాంతి నిర్వక్రమై. ఏమి పద్యం అండి! పాదద్వంద్వము నేలమోపి, ఒక మహాతపస్వి ఉన్నాడు యోగీంద్రుడు. కాళ్ళు నేల మీద పెట్టాడు. పవనున్ బంధించి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించాడు. పవనున్ బంధించి పంచేంద్రియ ఉన్మాదంబున్ పరిమార్చి, ఇంద్రియములు పనిచేయటం లేదు. కళ్ళు చూడవు, చెవులు వినవు, ముక్కు పీల్చదు, శరీరము స్పర్శను వదిలేసింది. 5 ఇంద్రియములు వాటి వృత్తి నుంచి, వ్యాపారం నుంచి నివృత్తి చెందాయి. పంచేంద్రియ ఉన్మాదంబున్ పరిమార్చి బుద్ధి లతకున్ మారాకు హత్తించి, బుద్ధి అనేటువంటి లత తీగకు మారాకు తొడిగించినాడు. మా రాకు తొడిగించాడు, రామ అవుతుంది. బుద్ధి లతకున్ మారాకు హత్తించి నిష్ఖేద, ఖేదమెరుగడు, చిత్ ఆనంద స్వరూపుడు వాడు. నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిన్, ఆ పరబ్రహ్మమును గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు వాడు. పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రమర్యాదన్, అటువంటి ఒక మహాయోగి వలె నక్రము విక్రమించే, నక్రము మొసలి అదేం చేసింది, నీళ్లలోకి కాళ్ళు ఇలా 2 పెట్టింది. మొదటి 2 కాళ్లతో నోటితో ముందు పట్టుకున్నది. పాదద్వంద్వము నేలమోపి, నేల అంటే నీళ్లలో, నీరమోపి పవనున్ బంధించి ఏకాగ్రతగా ఉన్నది అది. పంచేంద్రియ ఉన్మాదం పున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి, ఒక యోగీంద్రుడి వలె ఏకాగ్రతతో పట్టుకుని ఉన్నది, గట్టిగా పట్టుకుంది. నక్రము విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై, అది వక్రత లేకుండా ఏకాగ్రతతో పట్టుకున్నది అన్నాడు. తెలుగులో అక్షరాలలో ఇలా కా రాసి దానికి క్రావడి ఇలా ఇస్తే, ఇది ఆ క్రావడి రేభ, ఆ క్రావడి ఇలా ఉంటుంది మొసలి నోటిలాగా. కా అనేది ఇలా ఇలా తిరిగి ఏనుగు పాదములాగా ఉంటుంది. దాన్ని సూచిస్తున్నాడు పోతన. నక్రము విక్రమించ కరి పాదాక్రాంతి నిర్వక్రమై. ఇన్ని క్రాలు వాడాడు. ఎందుకు వాడాడు? ఇది నీకు అర్థం కావడానికి. ఒక ఏనుగు పాదమును మకరము ఎట్లా పట్టుకుంది, ఎంత గట్టిగా పట్టుకుందో క్రా 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 అని సూచిస్తున్నాడు.
నక్రము విక్రమించ కరి పాదాక్రాంతి తెలుగు భాషలో ఉన్న సొగసు. ఇంకో భాషలో ఈ సొగసు రాదు. Please subscribe to our YouTube channel. Like and share this video.